ఐర్లాండ్ గడ్డపై వైరయువతి సత్తా చాటారు. మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీల్లో నెంబర్ 1 రన్నరప్గా నిఖిత నిలిచారు. వైరా మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ దంపతుల చిన్న కుమార్తె నిఖిత అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చాటారు. ఐర్లాండ్లో జరిగిన అందాల పోటీల్లో అద్భుత ప్రతిభ చూపించి నెంబర్ 1 రన్నరప్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ వేదికపై నిఖిత కనబరిచిన ప్రతిభ పలువురిని ఆకట్టుకుంది. విదేశీ గడ్డపై రాణిస్తూ వైరా, ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ప్రతిభ పెంపొందించుకున్న నిఖిత అందాల పోటీల్లో అగ్రస్థానం చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. నిఖిత భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించి ఖమ్మం జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని జిల్లా వాసులు ఆకాంక్షించారు. గత 4 సంవత్సరాల క్రితం ఎంఎస్ చేయడానికి ఐర్లాండ్ వెళ్ళడం జరిగింది. మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఆమె అనుకున్నది సాధించడానికి ఎప్పుడు ముందుంటుంది. మొదటి నుంచి కూడా విజయవాడ కృష్ణవేణిలో చదివింది 8th క్లాస్ నుంచి. అదేవిధంగా తర్వాత నారాయణలో చదివింది. నారాయణ చదివితేనే బీఆర్కే కోచింగ్ తీసుకుని హైదరాబాద్ జేఎన్టీ క్యాంపస్ కి ఆర్కిటెక్చర్ కి అప్లై చేసుకుంది. జేఎన్టీలో సీట్ రావడం వల్ల జేఎన్టీలో బీటెక్ చేస్తూ బీటెక్ పూర్తి అవ్వకముందు ఐర్లాండ్ లో అప్లై చేసుకుంది. ఐర్లాండ్ మంచి కాలేజ్ వచ్చింది. లిమిరిక్ కాలేజ్ లో సీట్ వచ్చింది. లిమిరిక్ కాలేజ్ లో 2 సంవత్సరాలు వెళ్ళి ఎంఎస్ చేస్తూనే ఫస్ట్ ఇయర్ లోనే కాలేజీలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ లో పాల్గొని అక్కడ లిమిరిక్ కార్పొరేటర్ ద్వారా ప్రశంసలు కూడా పొందింది. అదే హోప్తో ముందుకు వస్తూ ఈ రోజు ఐర్లాండ్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో అందాల పోటీల్లో 40 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 40 మందిలో 18 మందిని సెలెక్ట్ చేశారు. 18 మందిలో మా పాప ఉండటమే మాకు ఎంతో గౌరవంగా అనిపించింది. 18 మందిలో కూడా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా పాపని ఆశీర్వదించి అభినందించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా 12వ వార్డు కౌన్సిలర్ గారు, వారి కూతురు ఐర్లాండ్ దేశంలో మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని రన్నరప్ గా, సెకండ్ రన్నరప్ గా రావటం చాలా హర్షించదగ్గ విషయం. తను అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకపోయినా అలవోకగా వెళ్ళి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తను పాల్గొని విజయం సాధించడం అమ్మాయిని అందరూ ఆశీర్వదించాలి. తప్పకుండా మా వైరాకి ఇంత పేరు తెచ్చిపెట్టినటువంటి నిఖిత మాదినేని ఇంకా ఇంకా ఎన్నో పోటీల్లో పాల్గొని ఈ ఇండియాకి, అదేవిధంగా మా వైరాకి మంచి పేరు తీసుకురావాలని, మిస్ వరల్డ్ గా కూడా భవిష్యత్తులో పాల్గొనాలని చెప్పని మేమందరం వైరా తరఫున భావిస్తున్నాం. వెల్ డన్ నిఖిత.